బహుశా ఎన్నికల కమిషను సర్రనకుండా ప్రిపరేషన్ ఆఫ్ మదర్ వాటర్ లిస్ట్ అని అనుంటే అసలు ఈ కాంట్రవర్సీసే వచ్చి ఉండేది కాదేమని నేను అనుకుంటున్నాను. ఈరోజు మన దేశంలో ఇతర దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్న వాళ్ళు కూడా ఓట్లు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో నాకు 40 లక్షలు ఉన్నాయి, 40-50 లక్షలు ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో. ఆటోమేటిక్గా అవన్నీ పోతాయి. దే ఆర్ నాట్ ఇండియన్స్. మన రాజ్యాంగం ఇండియాలో పుట్టినవాడికి, ఇండియాలో ఉన్నవాడికి మాత్రమే ఓటు హక్కు ఇచ్చింది తప్ప బంగ్లాదేశ్ వాడుకో, లేకపోతే పాకిస్తాన్ వాడుకో, లేకపోతే శ్రీలంక వాడుకో, లేకపోతే ఇతర కంట్రీ నుంచి వచ్చిన వాడికి ఇవ్వలేదుగా. మన రాజ్యాంగమే ఇవ్వలేదుగా. మన రాజ్యాంగమే హక్కు కల్పించినప్పుడు మరి రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, లేదా ప్రతిపక్ష నాయకులు కావచ్చు ఎలా మాట్లాడతారు? రవికుమార్ గారు, అయితే బావాజీ మఠం భూముల విషయంలో ఎందుకు వివాదమవుతోంది? మీ పేరు ఎందుకు వినిపిస్తోంది? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బావాజీ మఠం అనేదానికి శ్రీకాకుళం జిల్లాలో సుమారు 1850 ఎకరాలు. ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచి? కొన్ని 100 సంవత్సరాలు. నాకు తెలిసి ఒక 100-150 సంవత్సరాలు అయింది. 1831 నుంచి. ఇది పూర్వం ఏంటంటే కాశీ టు కన్యాకుమారి ప్రయాణం చేసేటప్పుడు అప్పుడు అంతా నడక మీద వెళ్ళేవాళ్ళు. ఈ మఠాలు కూడా ఎందుకు వచ్చాయనంటే భారతదేశంలో యాత్రికులు నడక మీద వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి ఎక్కడైనా ఈ యాత్రికులకి అనారోగ్యం పాలైనా లేదా సరైన తిండి సదుపాయాలు లేకపోయినా వాళ్ళందరూ మఠాలకు వచ్చి అక్కడ వాళ్ళకు అనారోగ్య పాలైతే ఆరోగ్యం కుదురైనంత వరకు ఉంటూ వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా వాళ్ళందరికీ వసతి కల్పించడం, భోజనాలు పెట్టడం ఆ మఠాల తాలూకా విధి. ఆ మఠంలో ఉండడం, మళ్ళీ వాళ్ళ ఆరోగ్యం బాగైన తర్వాత 4-5 రోజులు ఇదైన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడం. ఇది భారతదేశంలో అనేక ప్రాంతాల్లో మఠాలు ఉన్నాయి. ఈ బావాజీ మఠం అనేటటువంటిది కూడా పూరి జగన్నాథుడు ఆలయంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కుటుంబాల వాళ్ళు వచ్చి పెట్టినటువంటి మఠం ఇది. మా శ్రీకాకుళం జిల్లా వాళ్ళు కాదు. వాళ్ళు దే డోంట్ నో తెలుగు ఆల్సో. వాళ్ళు ఓన్లీ ఒరియా లాంగ్వేజే మాట్లాడతారు. మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు? ఇక్కడికి వచ్చిన తర్వాత మీ నియోజకవర్గంలో అందరికీ ఒరియా అర్థమవుతుందా? ఎవరికి రాదు. అర్థమో కాదు, ఎవరికి రాదు కూడా. అయితే ఇక్కడ బావాజీ అనే అతనికి అనేక గ్రామాల్లో భూములు ఉన్నాయి. సపోజ్ మీకు ఈరోజు ధర్మాన్ ప్రసాద్ గారు ఒక క్వారీ చేస్తున్నారు, బ్లూ గ్రానైట్. గుమ్మపాడు ఎంటైర్ ఆ రోజు ఆయన అప్లికేషన్ వేసే నాటికి ఇట్ ఈస్ అన్సర్వేడ్ ల్యాండ్. ఓకే, ఎప్పుడేసారు ఆయన? ఆయన ఎప్పుడు బహుశా డేట్ గుర్తులేదు. ఆ తర్వాత ఆయన అన్సర్వేడ్ ల్యాండ్లో అసలు లీజులు ఇవ్వరు, ఎందుకంటే సర్వే లేదు కదా. దాని నెంబర్ ఏంటి? నెంబర్ లేదు. దాన్ని ఎట్లాగా జియో కోఆర్డినేట్స్ ఇవన్నీ ఇచ్చేస్తారు. తర్వాత ఆయన దానికి ఏదో సర్వేలు చేయించో ఏం చేశారో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. ఆయన క్వారీ లీజు తీసుకున్నారు. ఆ గుమ్మపాడు అనే విలేజ్ ఎంటైర్ విలేజ్లోని ఎంటైర్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ బిలాంగ్స్ టు ది బావాజీ మఠం. అలాగే ఏదో ఏదో సమ్ విలేజ్ ఉన్నాడు పోలాకి మండలం, ఎంటైర్ విలేజ్ బావాజీ మఠం. మా శ్రీకాకుళంలో రాఘోలు పంచాయతీలో బావాజీపేట అని ఉంది. బావాజీపేట అనేది బావాజీ మఠందే. అక్కడ ఉన్న భూములన్నీ అందుకనే దాన్ని బావాజీపేట అన్నారు, ఎంటైర్ విలేజ్. అలాగే రాఘోలు రెవెన్యూ విలేజ్లో బావాజీ మఠానికి సుమారు ఒక 300-400 ఎకరాలు ఉండేవి. రాఘోలు రెవెన్యూ విలేజు, బావాజీ మఠం, బావాజీపేట అదొక సెపరేట్. అలాగే నా నియోజకవర్గంలో తిమ్మడామని, వంజంగి అని, అడ్డూరుపేట అని, వంజంగిపేట అని అదే వచ్చాయి. ఇక్కడ ఏంటంటే తోటాడ రెవెన్యూ విలేజ్లో 202 ఎకరాలు అన్సర్వేడ్ ల్యాండ్ ఉంది. అన్సెటిల్డ్ ల్యాండ్, అన్సర్వేడ్ అండ్ అన్సెటిల్డ్ ల్యాండ్. ఎందుకు అన్సెటిల్డ్ ల్యాండ్ అంటే ఆ 200 ఎకరాలు పూర్వం 1950కి ముందు రాఘోలు రెవెన్యూ విలేజ్లో ఉండేది. 1950స్లో రాఘోలు రెవెన్యూ విలేజ్లో ఉన్నటువంటి 200 ఎకరాల భూమిని తోటాడ రెవెన్యూ విలేజ్ పరిధిలోకి చేర్చారు. అప్పుడు ఎందుకు జరిగింది ఏంటంటే మనకు తెలియదు. బావాజీ మఠానికి కొంత భూమి ఉంది, బావాజీ మఠం మొత్తం భూములు కాదు. మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే 202 ఎకరాలు బావాజీ మఠానికి కాదు.
అక్కడ రైతులకు కూడా తోటవాడ గ్రామానికి సంబంధించినటువంటి రైతులకు కూడా భూములు ఉన్నాయి అందులో. ఓకే. బావాజీ మఠానికి కొన్ని భూములు ఉన్నాయి. అలాగే ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా ఉన్నాయి భూములు. ఓకే. అంటే ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఈ మాట్లాడే వాళ్ళకి ఎవరికి విషయ పరిజ్ఞానం లేకుండా, విషయ అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఓకే. ఈ బావాజీ మఠానికి సంబంధించి కొంత భూమి మాత్రమే వాళ్ళకు ఉంది. ఓకే. ఆ భూమిలోనే శ్రీకాకుళం నేషనల్ హైవే కొంత ల్యాండ్ పోయింది వాళ్ళది. ఓకే. అలాగే టువర్డ్ శ్రీకాకుళం టు ఆంధ్రస్ వచ్చే రోడ్డుకి కొంత ల్యాండ్ పోయింది. ఓకే. అక్కడ ఒక బిఎస్ఎన్ఎల్ వాడు ఏదో టవర్ కట్టాడు, కొంత ల్యాండ్ పోయింది. కాంపన్సేషన్ బావాజీ మఠానికే ఇచ్చారు. ద రెస్ట్ ఆఫ్ ది ల్యాండ్ బావాజీ మఠం భూముల్ని బలగలో ఉన్నటువంటి రైతులు సాగు చేసేవాళ్ళు. కౌలుకి రైతులు సాగు చేసి వాళ్ళకి కౌలు ఇచ్చేవాళ్ళు. ఓకే. బట్ కొన్ని ఇప్పుడు ఈ మధ్యకాలం ఒక 30-40 ఇయర్స్ నుంచి వాళ్ళు కౌలు ఇవ్వడం మానేశారు. రైతులు బావాజీకి కౌలు ఇవ్వడం మానేశారు. ఓకే. మరి రీజన్ అంటే అవే పంటలు పండినా వీళ్ళు బావాజీకి సంబంధించి ఇన్ని 100 ఎకరాలకు వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఇచ్చేస్తారు. సో దాని వలన వీళ్ళందరూ ఇవ్వడం మానేశారు. సో బావాజీ మఠం నిర్వహణే ఈరోజు ప్రశ్నార్థకం అయిపోయింది. ఆ సందర్భంలో వాళ్ళు 30-40 సంవత్సరాలు నేను 2014లో ఎమ్మెల్యే అయ్యాను, మళ్ళీ 2024లో ఎమ్మెల్యే అయ్యాను. బట్ 30 ఇయర్స్ బ్యాక్ ఎవరైతే బలగలో ఉన్నటువంటి రైతులు సాగు చేస్తున్నారో ఈ రైతులు మెల్లమెల్లగా అమ్మకాలు ప్రారంభించారు. ఓకే. ఎవరెవరో కొనుక్కున్నారు. కానీ అలా అమ్ముకోవడం సాధ్యం కాదు కదా. అమ్ముకోవడం సాధ్యం కాదు, అమ్మకూడదు. వారిది భూమి కాదు, అది అసలు సర్వే కాలేదు. మరి అమ్మేవాడు అమ్మేస్తా ఉన్నాడు, కొనేవాడు కొంటున్నాడు. ఓకే. ఎప్పటి నుంచి ఇట్ స్టార్టెడ్ లాస్ట్ 30-35 ఇయర్స్ బ్యాక్. ఓకే. నేను 2014లో ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనయ్యా. బట్ నాకు తెలిసి అంటే నాకున్నటువంటి అవగాహన మేరకు ఇంచుమించు 2000 నుంచి అక్కడ అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు. కళ్యాణ మండపాలు కట్టారు, అనేక సబ్ రిజిస్టార్ ఆఫీస్ ఇప్పుడు అందులో ఆ భూమిలోనే ఉంది. శ్రీకాకుళం సబ్ రిజిస్టార్ ఆఫీస్, అనేక కళ్యాణ మండపాలు కట్టారు, అనేక మంది ఇల్లు కట్టుకున్నారు. అక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయంటే ఇప్పుడు 1875 ఇళ్ళు ఉన్నాయి. అంటే ఎవరు పట్టించుకోవడం లేదా? ఎందుకంటే ప్రభుత్వానికి భూమి కాదు అది. ఇట్ ఈస్ అన్సెటిల్డ్ ల్యాండ్. సర్వే జరగలేదు కాబట్టి అన్సెటిల్డ్ ల్యాండ్ కాబట్టి గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ ద కస్టోడియన్. ఓకే. భూమి జరాయితీ, క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ జరాయితీ. గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ కస్టోడియన్, కాపలాదారు. కానీ అవన్నీ మఠానికి సంబంధించిన భూములు కదా. అన్ని మఠానికి సంబంధించినవి కాదు, ఇందాకే నేను మీకు చెప్పాను. అయితే ఈ ప్రజలు ఉండేది వాళ్ళ భూములేనా? వాళ్ళ భూములు కూడా కాదు, అన్సర్వేడ్ ల్యాండ్. కానీ అన్సర్వేడ్ ల్యాండ్లో రైతులకు సంబంధించిన భూములు ఉన్నాయి. ఓకే. బావాజీ మఠానికి సంబంధించిన భూములు ఉన్నాయి. ఓకే. వేరే ఇంకో భక్తులకు సంబంధించిన భూములు ఉన్నాయి. కాబట్టి ఇది రైతులు ఒక్క బావాజీ మఠాంది కాదు మొత్తము భూమి. ఇది విషయాన్ని గ్రహించాలి. తర్వాత బావాజీ మఠం తాలూకా సాగు చేసినటువంటి భూములు కూడా ఎవరైతే సాగు చేశారో ఆ రైతులు ఎప్పుడో 30-40 సంవత్సరాల నుంచి అమ్మేస్తున్నారు. వాళ్ళు కొనేవాడు కొంటున్నాడు, కట్టేవాడు ఇల్లు కట్టుకున్నాడు. అవును. ఇప్పుడు నేను చూసేది ఒక ఎమ్మెల్యేగా ఇవి అక్కడ వాళ్ళు ఇల్లు చూస్తాను తప్ప వాళ్ళకి నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత నాకుంది. అక్కడ 6-7 వేల మంది ప్రజలు ఉన్నారు, నాకు అక్కడ 5,000 మంది ఓటర్స్ ఉన్నారు. నేనేం సమాధానం చెప్పాలి? ఎవరిని నేను చూడాలి? ఇందాక నేను చెప్పాను మీకు, నా ఆలోచన, నా దృక్పథం ఎప్పుడు కూడా నేను నా స్థానం నుంచి నేను ఆలోచించను. ఎదుటివాడి స్థానంలో నేనుంటే ఏంటని. అక్కడ రోడ్లు లేవు, డ్రైనేజెస్ లేవు, డ్రింకింగ్ వాటర్ లేదు, ఎలక్ట్రిఫికేషన్ లేదు. ఇట్స్ మై బౌండ్ టు డ్యూటీ నాది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. సరే, ఇంకా రోడ్లు వేసేటప్పుడు కొంత పార్ట్ ఇల్లు ఉండొచ్చును, కొంత పార్ట్ ఇల్లు లేకపోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. గ్రామసభ పెట్టుకుంది ఎవరు? ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు. తీర్మానం చేసింది ఎవరు? ఆ గ్రామంలో ఉన్న ప్రజలు. పనులు చేసింది ఎవరు? ఆ గ్రామంలో ఉన్న ప్రజలు. వాట్ ఐ యామ్ కన్సర్న్ టు ది బావాజీ మఠం. రోడ్లు శాంక్షన్ చేయించాను. రోడ్లు శాంక్షన్ చేయిస్తాను, తప్పనిసరి చేయిస్తాను. అక్కడే కాదు, ఈరోజు నా ఆమదాలవలస నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో 250 కిలోమీటర్లు కొత్త రోడ్లు ఫార్మేషన్ చేయించి బీటీ రోడ్లు వేయించాను.
నా నియోజకవర్గంలో తారు రోడ్డు లేని పక్కా రోడ్డు లేనటువంటి ఊరు ఉండకూడదు. ఇప్పటికి అన్నీ పూర్తి చేశా. ఇంకొక 3 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ 3 కూడా ఇంకో 2 నెలల్లో పూర్తి చేస్తాను. 250 కిలోమీటర్లు ఫార్మేషన్ టు బీటీ వేయించాను. మీరు కాకపోతే మా నియోజకవర్గానికి వచ్చి చూసి వెళ్ళండి.